హైదరాబాద్ గాంధీభవన్లో జలమండలి విజయోత్సవ ర్యాలీలో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జలమండలిలో కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయాన్ని సాధిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్మికుల మద్దతు ఉందని సూచించడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కార్మికుల కోరిక మేరకే ఎన్నికలు జరిగాయని చెప్పారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న మొగుళ్ల రాజిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో పాల్గొన్న కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ జలమండలిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC జెండా ఎగరవేసింది. ఇదే జెండా రానున్న GHMC ఎన్నికల్లో కూడా ఎగరవేస్తుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 7 నుంచి 800 మెజారిటీతో మా ప్యానెల్ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల కార్మికులకి ఉద్యోగస్తులకి ఉన్న నమ్మకాన్ని ఇలా వ్యక్తపరుస్తూ ఉంది. ఈ ఎన్నిక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులు ఉద్యోగస్తుల అండ ఉంది అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కార్మిక సమస్యల పట్ల లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా ఎన్నో సమస్యల్ని 2.5 సంవత్సరాల్లో పరిష్కరిస్తూ వచ్చినాం. మిత్రులారా, మీకు తెలుసు, ఆనాడు RTC కార్మికులు ధర్నా చేస్తే సమ్మె చేస్తే రోజుల తరబడి ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎంతో మంది ప్రాణత్యాగం చేసినా చెల్లించిన పాపాన పోలే. నిన్న మొన్న RTC వారు సమ్మెకు పిలిపిస్తే 3 రోజుల్లో దాన్ని పరిష్కరించి వారికి న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మొన్న మా అన్న వీళ్ళందరూ చొరవ తీసుకొని గిగ్ వర్కర్లు వాళ్ళంతా అసెంబ్లీలో బిల్లు పెట్టినారు. కావున దయచేసి ఇది కార్మికుల పక్షపాతి, కార్మికుల యొక్క శ్రేయస్సు ఉన్నటువంటి, కార్మికుల రక్షణ ఉన్నటువంటి మా INTUC సంస్థ దీనికి మొత్తంగా ఇలా డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మా నేషనల్ అధ్యక్షుడు, ప్రపంచ కార్మిక నాయకుడు, ఆయన భగవత్ స్వరూపుడు. వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మరి క్రమశిక్షణగా మేము కార్మికులకు సేవ చేయడానికి వచ్చినాం. ఇవాళ దానికి నిదర్శనంగా నాకు ఇవాళ హక్కును చేర్చుకొని మా కార్మికులందరూ భారీ మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకు సంపూర్ణంగా పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ